Okay, students, today we are going to discuss remaining concept in straight lines. So that is the area of the triangle formed by the line x by a plus y by b equal to 1 with the coordinate axis is 1 by 2 into modulus of AB. 1 by 2 modulus of AB. Area of triangle. What is the base formula to find the area of triangle? Half into Half into BH. into BH. Half into base into height. Base లేదా into height. ఎస్. సో ఇది అందరికీ ఆల్మోస్ట్ 7th క్లాస్ 6th క్లాస్ నుంచే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్పుతుంటారు కాబట్టి అది అందరికీ బాగా గుర్తుంటుంది. ఇప్పుడు అదే ఫార్ములా యూజ్ చేసుకుంటాం మనం. అంటే ఒక స్ట్రైట్ లైన్ ఎలా ఇచ్చాడు? స్ట్రైట్ లైన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఇచ్చాడు. దట్ మీన్స్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్? విచ్ ఫార్మ్? దిస్ వన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సో అంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనగానే ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ కాబట్టి దేర్ ఫోర్ ద లైన్ కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ కామా 0. అలాగే వై ఇంటర్సెప్ట్ బి ఇచ్చారు కాబట్టి అక్కడ దేర్ ఫోర్ ద లైన్ ఇంటర్సెక్ట్ వై యాక్సిస్ ఎట్ 0 కామా బి. రైట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అంటే ఈ లైన్ కోఆర్డినేట్ యాక్సెస్ తో ఫామ్ చేసేటువంటి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఇప్పుడు ఇది ట్రయాంగిల్ ఓఏబి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లియర్లీ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఓఏబి అనేది, కాబట్టి సింపుల్ గా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేసుకోవచ్చు. సో బేస్ అంటే ఓఏ లెంత్ బేస్ అవుతుంది, హైట్ వచ్చేటప్పటికి ఓబి అవుతుంది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే హాఫ్ ఇంటూ ఏబి అయిపోయింది క్యాలిక్యులేషన్. కాకపోతే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొంచెం డైరెక్ట్ గా మళ్ళీ ఇలా ఎక్స్ ఇంటర్సెప్ట్ రాసుకొని వై ఇంటర్సెప్ట్ అని కాకుండా డైరెక్ట్ గా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వై ఇంటర్సెప్ట్ బి అనగానే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ విత్ కోఆర్డినేట్ ఎక్స్ అనగానే హాఫ్ ఇంటూ ఏబి అవుతుంది. సో అదే రాసాం. ద లైన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ క్యాపిటల్ ఏ కామా 0 అండ్ వై యాక్సిస్ ఎట్ బి 0 కామా బి. దెన్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఓఏబి. ఓఏబి యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయబోతున్నాం మనం. బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ, దట్ ఈస్ స్మాల్ ఏ. హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఓబి, దట్ ఈస్ స్మాల్ బి. సో ఇక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ సమ్ టైమ్స్ నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. దానికోసమనే ఇక్కడ ఓఏ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ అని రాస్తున్నారు, ఓబి అంటే మాడ్యులస్ ఆఫ్ బి అని రాస్తున్నాం మనం. ఎందుకంటే ఒకవేళ ఏబీలు నెగిటివ్ అయితే అది హైట్ లెంత్ బేస్ హైట్ అనేవి లెంత్లు కాబట్టి పాజిటివ్ చేస్తున్నాం అక్కడ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఒక హాఫ్ ఇంటూ మాడ్ ఏ ఇంటూ మాడ్ బి, దట్ ఈస్ హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏబి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ విత్ కోఆర్డినేట్ యాక్సెస్ అనగానే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏబి. దాన్ని ఇంకో విధంగా ఎలా చదువుకోవచ్చు? హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంటూ వై ఇంటర్సెప్ట్. సింపుల్గా అలా కూడా చదువుకోవచ్చు. అంటే మరి ప్రతిసారి లైన్ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ 1 ఫామ్ ఇవ్వడగా, జనరల్ గా స్ట్రైట్ లైన్ అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంటుంది స్ట్రైట్ లైన్ అంటే. ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉన్న లైన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. కానీ మనకు లైన్ ఎప్పుడు ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఫామ్ ఉండదు. జనరల్ ఈక్వేషన్ ఎప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఫామే ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అంటే అప్పుడు ఫార్ములా ఎలా మారిపోతుంది అది మనకు కావాలి. మరి ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఫార్ములా ఏం చెప్పాను? హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంటూ వై ఇంటర్సెప్ట్. మరి ఇప్పుడు ఈ లైన్ ఫామ్ ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ మీద ఫామ్ చేసేటువంటి ఇంటర్సెప్ట్, వై యాక్సిస్ పైన ఫామ్ చేసేటువంటి ఇంటర్సెప్ట్ జస్ట్ ఇప్పుడే మనం నేర్చుకున్నాం. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్, వాట్ ఈస్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఏఎక్స్ ప్లస్ Minus C by A. మైనస్ సి బై ఏ. అలాగే వై ఇంటర్సెప్ట్ వాల్యూ Minus C by B. మైనస్ సి బై బి. అంటే అప్పుడు ఏ ప్లేస్ లో మైనస్ సి బై ఏ రాస్తాము, బి ప్లేస్ లో మైనస్ సి బై బి రాస్తాము. అంటే మైనస్ సి బై ఏ ఇంటూ మైనస్ సి బై బి అంటే ప్లస్ సి స్క్వేర్ బై ఏబి వస్తుంది. హాఫ్ యాజ్ యూజువల్ గా ఉంటుంది ముందు.
హాఫ్ ఇంటూ సి స్క్వేర్ బై మాడ్యులస్ ఆఫ్ సి స్క్వేర్ బై ఏబి అని వస్తుంది మనకి. సి స్క్వేర్ బై అంటే అప్పుడు కింద డెనామినేటర్ లో మాడ్ ఏబి ఉంటుంది కాబట్టి అప్పుడు సో దట్ ఈస్ సి స్క్వేర్ బై 2 మాడ్ ఏబి. ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ సి స్క్వేర్ అంటే సి స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇంకా దానికి మాడ్యులస్ వేయక్కర్లేదు, ఓన్లీ ఏబికి మాడ్యులస్ వేస్తే సరిపోతుంది. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంటూ వై ఇంటర్సెప్ట్ అనేది ఫార్ములా వేసాం ఫస్ట్ మనం. ప్రతిసారి మనకి స్ట్రైట్ లైన్ ని ఆ ఫామ్ లోకి మార్చుకోవాలంటే టైం చాలా తీసుకుంటుంది. అందుకని ఏంటంటే ఆ ఫామ్ లోకి కాకుండా అసలు డైరెక్ట్ గా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫామ్ ఇస్తే అప్పుడు ఏరియా ఎలా వస్తుంది అనే దానికి ఇప్పుడు మనం ఫార్ములా డెరైవ్ చేసాం ఇక్కడ. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఈజ్ సి స్క్వేర్ బై 2 మాడ్ ఏబి. అది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుందిరా. So area of a triangle formed by the line ax plus by plus c equal to 0 with the coordinate axis is c square by 2 mod ab. So ఈ ఫార్ములా బాగా గుర్తుంచుకోండి. పై ఉన్నటువంటి హాఫ్ మోడ్ ఏబి అనే దానికంటే కూడా ఈ ఫార్ములా సి స్క్వేర్ బై 2 మోడ్ ఏబి ఈ ఫార్ములా బాగా గుర్తుంచుకోండి. ఇది మీకు 2 years లో కూడా జామెట్రీలో 2 years లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది 2 సంవత్సరాలు మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ ఫార్ములా. ఒక స్ట్రైట్ లైన్ ఏఎక్స్ ప్లస్ వివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండేటువంటి ఒక స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సెస్ తో ఫామ్ చేసేటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఫార్ములా సి స్క్వేర్ బై 2 మాడ్ ఏబి. ఇది మైండ్ లో పెట్టుకోవాలి మీరు. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్ మీద ఎంసీక్యూస్ ఇచ్చాడురా. సో జస్ట్ ఒక్కసారి అంతా మనం ఫెమిలియర్ అవ్వటం కోసమే. If a line cuts x-axis at -5, 0, then what is its x-intercept? -5. -5. Very good. The equation of a line having slope m and y-intercept c. Y equal to mx plus c. Third option. Very good. Y equal to mx plus c. Next, the slope of the line ax plus by plus c equal to 0 is -a by b. minus a by b. Fourth option. Right. Next, the equation of the line having x-intercept a and y-intercept b is a plus y by b is 1. Very good. So third option is the right option. సో జస్ట్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మీద జస్ట్ ఒక హింట్ ఎంతవరకు మీరు అవగాహన వచ్చిందనే దానికోసమే రావి. రైట్, ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.2. సో దీంట్లో వెరీ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ అంటే కంప్లీట్ గా జనరల్ గా జామెట్రీలో వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే ఒక్కటే మైండ్ లో పెట్టుకోండి, 100% ఫార్ములా బేస్డే ఉంటాయి రా. జామెట్రీ ఎక్కడైనా సరే జామెట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 100% ఫార్ములా బేస్డ్. నాట్ ఓన్లీ జియోమెట్రీ, చాప్టర్ ఏదైనా మ్యాథమెటిక్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 100% ఫార్ములా బేస్డే. సో కాబట్టి ఇప్పుడు మనం విఎస్ఏక్యూ చేయబోతున్నాం 2 మార్క్స్ క్వశ్చన్స్. ఒకసారి మరి అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇందులో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ లో అదే దీంట్లో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు మనకి ఫస్ట్ క్వశ్చన్ లో విఎస్ఏక్యూలో. దాంట్లో థర్డ్ క్వశ్చన్ ఒక్కటే చేస్తున్నాము, మిగతా 2 మీరు చేసుకోవాలి అవి. సో ఆ 2 హోంవర్క్ గా మైండ్ లో పెట్టుకోండి మీరు. So find the equation of the line having inclination tan inverse 2/3 and y-intercept 3 అన్నాడు. అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా y-intercept అనే ఉన్న ఫార్ములా ఏముంది మన దగ్గర? y equal to mx plus c. మరి స్లోప్ ఇవ్వాలా ఇక్కడ? స్లోప్ మనం కనుక్కోవాలి, ఇచ్చినటువంటి ప్రాబ్లం నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలి. అంటే ఇంక్లినేషన్ అంటున్నాడు అంటే తీటా వాల్యూ ఇస్తున్నాడు రా. తీటా వాల్యూ tan ఇన్వర్స్ 2/3. మరి తీటా వాల్యూ tan ఇన్వర్స్ 2/3 అయితే ఇప్పుడు ఈ tan ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎంత అవుతుందిరా? And theta is equal to 2/3. వెరీ గుడ్. సో అంటే కొంతమందికి ఇది ఐడియా లేదురా మీకు, ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి. సో tan ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే tan అవుతుంది.
అదే ఒకవేళ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ట్యాన్ బయట రైట్ సైడ్కి వస్తే ట్యాన్ ఇన్వర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు మనకి మామూలు ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి అంటే ఎక్స్ వాల్యూ బి బై ఏ ఎలా రాసుకుంటామో అలాంటిదే ఇది. కాబట్టి అక్కడ బి బై ఏ అని రాసుకుంటాము, ఇక్కడేమో ఆ ట్యాన్ ఫంక్షన్ కాబట్టి ఇది ఇటు వచ్చేటప్పటికి ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది. ఇంకా ఫంక్షన్స్ చాప్టర్ కూడా మనకు అవ్వలేదు, ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. థీటా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఉన్నప్పుడు ట్యాన్ ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ట్యాన్ ఇంటూ థీటా, అంటే ఇంటూ థీటా అని చదవకూడదు, ట్యాన్ ఆఫ్ థీటా అని చదవాలి. ఇది ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 2/3, ఈ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇటు వస్తే ట్యాన్ ఆఫ్ అవుతుంది అది. లేదా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు, వీళ్ళు ఇక్కడ వేరే విధంగా చేశారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో థీటా ఇచ్చారు, అలాగే వై ఇంటర్సెప్ట్ వాల్యూ 3 ఇచ్చారు, అంటే సి ఇచ్చినట్లు మనకి. ఇప్పుడు దీని నుంచి మనకి స్లోప్ ఎం అంటే ట్యాన్ థీటా, అంటే అప్పుడు ట్యాన్ ఆఫ్ థీటా ప్లేస్ లో ఇదంతా రాసుకోండి, ట్యాన్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ 2/3. ఇప్పుడు ట్యాన్ ఇన్వర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయిరా, అంటే ఇన్వర్స్ ఫంక్షన్ ఎఫ్ ఇన్వర్స్ లాగా. అంటే మీకు ఇంకా వాటి గురించి తెలియదు కాబట్టి ట్యాన్ ఇన్వర్స్ ట్యాన్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 2/3 మిగులుతుంది. అఫ్ కోర్స్ డైరెక్ట్ గా ఇక్కడే మనం థీటా ఈక్వల్ ట్యాన్ ఇన్వర్స్ 2/3 కాబట్టి ఇంప్లైస్ ట్యాన్ థీటా ఈక్వల్ 2/3 రాసుకొని దేర్ ఫర్ ఎం ఈక్వల్ టు 2/3 అని రాసేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. కంపల్సరీగా ఈ స్టెప్స్ రాయాలని రూల్ ఏం లేదు, రైట్. ఇప్పుడు ఎం వాల్యూ తెలిసింది, సి వాల్యూ తెలిసిందిరా, హెన్స్ ఫైండ్ ది ఈక్వేషన్ యూజింగ్ ద ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y is equal to mx plus c. m వాల్యూ 2/3 సబ్స్టిట్యూట్ చేయండి, c వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేయండి. సో y is equal to 2/3 into x plus 3. నౌ టేక్ ఎల్సిఎం. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఎల్సిఎం 3 అవుతుంది, అప్పుడు 2x plus 9/3 అవుతుందిరా. 2x plus 9/3 ని క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు 3y is equal to 2x plus 9, అంటే అప్పుడు 2x minus 3y plus 9 is equal to 0. అంటే ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ లో జనరల్ గా మనం ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండేట్లుగా చూసుకుంటాం జనరల్ గా. అందుకని ఎక్స్ కోఎఫిషియంట్ ఒకవైపు పాజిటివ్ ఉంది అనుకుందా, దాన్ని ఏం కదిలిచ్చే పని లేదు, రెండో వైపు ఆ ఎక్స్ ఉన్న టర్మ్ వైపు తీసుకురావాలి. ఒకవేళ ఇక్కడ రైట్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే పాజిటివ్ అవుతుంది. సో అలా మైండ్ లో పెట్టుకోండి. అంటే స్ట్రైట్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0లో ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉండేట్లుగా లైన్స్ అలా రాసుకుంటాం మనం, అంతే. సో ఇట్లా మనకి ఇంక్లినేషన్ ఇచ్చాడు అంటే వీ కెన్ ఫైండ్ స్లోప్. సో అప్పుడు స్లోప్ అంటే tan theta. If theta is inclination of a straight line, then slope m is equal to tan theta మనకి, అది ఫార్ములా మనకి. సో కాబట్టి tan theta వాల్యూ రాసుకున్నాము, దాని నుంచి theta వాల్యూ 2/3, tan theta వాల్యూ 2/3 వచ్చింది, అంటే m వాల్యూ 2/3, ఆ c వాల్యూ m వాల్యూ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి లైన్ వచ్చేసింది. సో ఇది ఈజీ ప్రాబ్లం రా, జస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అంతే. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం నంబర్ 2 క్వశ్చన్ చూడండి ఏమన్నాడు. ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 మార్క్స్ కి ఇచ్చారు ఆ ప్రాబ్లం, అది 2 సార్లు ఏమి ఇచ్చారు పబ్లిక్ లో. అంటే మనం స్లోప్ ఫార్ములా ఆల్రెడీ ఫార్ములా కూడా బై హార్ట్ చేసాం మనం. స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈజ్ minus a by b. సో ఇప్పుడు ఇచ్చిన లైన్ స్లోప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 ఎంత అవుతుంది? స్లోప్ -1/1 అంటే -1. అలాగే స్లోప్ ఆఫ్ ద లైన్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 0 +1. అప్పుడు -1/-1 వస్తుందిరా, అంటే +1 అయిపోయింది. ఏముంది 2 మార్క్స్ దానికి. ఫార్ములా రాసినందుకు 1 మార్క్ ఇస్తారా, ఈ ప్రాబ్లం అంతా చేసినందుకు 1 మార్క్ ఇస్తారు అంతే. సో కాబట్టి ఫార్ములా కూడా ఇంపార్టెంట్. అంటే వెరీ షార్ట్ ఆన్సర్కి వచ్చినట్టు చెప్పాను కదా, కంప్లీట్ గా ఫార్ములా బేస్డ్. కంపల్సరీగా ఫార్ములా అనేది మనం రాయాలి, రాస్తేనే అప్పుడు 100% మనకి 2 మార్క్స్ ఇట్లా ఇచ్చేస్తారు మనకి. సో జస్ట్ ఫార్ములా అప్లికేషన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 5,4 అండ్ ప్యారలల్ టు ద లైన్ అన్నారా. ax plus by plus k. A into x minus x1.
plus b into y minus y1 is equal to 0. సో అది ఫార్ములా యూజ్ చేసుకుంటే. అలా కాకుండా నేను 2 మెథడ్స్ చేశాను రా ఇక్కడ. ఎందుకంటే ఎవరికి ఏ అంటే ఫార్ములా కొంతమందికి ఫార్ములాలో బై హార్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ప్రొసీజర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం కూడా చేసుకోవచ్చు మనం. సో ఫస్ట్ ముందు ఫార్ములా ప్రకారం చేద్దాం. ఫస్ట్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ ప్యారలల్ టు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే సో కేవలం మనకి a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 మనకి. సో ఫార్ములా అప్లికేషన్ అంటే ఇక్కడ x1 y1 వాల్యూ 5,4, a వాల్యూ 2, b వాల్యూ 3. సో డైరెక్ట్ గా మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈస్ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0. సో గివెన్ పాయింట్ x1, y1 5/4. సో ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ ఈస్ a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. అంటే అప్పుడు a ఇంటూ x మైనస్ 5 ప్లస్ b ఇంటూ x మైనస్ 4 y మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ఈ బ్రాకెట్ బయట ఉన్నటువంటి నంబర్స్ ని సైడ్ కి మల్టిప్లై చేసుకున్నప్పుడు 2x మైనస్ 10 ప్లస్ 3y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే 2x ప్లస్ 3y మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 5,4 అండ్ ప్యారలల్ టు ద గివెన్ లైన్. అనదర్ మెథడ్, సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ ఏం చెప్పుకున్నాం మనం? ప్యారలల్ లైన్ కనుక్కోవాలి కాబట్టి అంటే ఇచ్చిన లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుందో ప్యారలల్ లైన్ స్లోప్ కూడా అంతే అవుతుంది. అంటే స్లోప్ కనుక్కొని స్లోప్ పాయింట్ ఫామ్ ద్వారా మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవచ్చు. సో అప్పుడు స్లోప్ ఆఫ్ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే అది ఇంకో మెథడ్ ఇది. స్లోప్ తీసుకొని చేసుకోవచ్చు. నేను ఇంకో మెథడ్ చేశాను ఇక్కడ. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ 0 ఈజ్ 2x plus 3y plus k equal to 0. సో జస్ట్ కాన్స్టెంట్ చేంజ్ చేసాం. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఈ లైన్ కి ప్యారలల్ గా ఉంటూ 5,4 నుంచి పాస్ కావాలి కాబట్టి ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ 5,4 అప్పుడు ఆ 5,4 ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే అప్పుడు 2 into 5 plus 3 into 4 plus k equal to 0. సింప్లిఫై చేయండి. అంటే 10 plus 12 plus k equal to 0. దెన్ k వాల్యూ మైనస్ 22. ఇప్పుడు ఈ k తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఏదైతే రిక్వైర్డ్ లైన్ అని అజ్యూమ్ చేసుకున్నామో దాంట్లో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవటమేరా. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ 2x ప్లస్ 3y. ఈ k ప్లేస్ లో చూడండి k ఎక్కడైతే ఉందో ఆ k లో ఆ k వాల్యూ మైనస్ 22 సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోతుంది. ఇంకొక మెథడ్ కూడా ఉంది, థర్డ్ మెథడ్. ఏంటి? ఇప్పుడు స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ ఎంత అవుతుంది చెప్పండి? minus 2/3 sir. మైనస్ 2/3. పాయింట్ 5,4 x1 y1 వాల్యూ 5,4 స్లోప్ మైనస్ 2/3 తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అలా కూడా చేసుకోవచ్చు. సో 3 మెథడ్స్ ఉన్నాయిరా ఇక్కడ. సో ఫార్ములాలే, ఒకటేమో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకునే మెథడ్, రెండోది కూడా ఇది ఫార్ములా యూజ్ చేసుకునే మెథడే. ఫార్ములా కాకుండా డైరెక్ట్ గా కనుక్కునే మెథడ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. స్లోప్ ఆఫ్ ద లైనే రిక్వైర్డ్ లైన్ యొక్క స్లోప్ అవుతుంది, ఎందుకంటే బోత్ లైన్స్ ఆర్ ప్యారలల్ కాబట్టి. సో దేర్ ఫోర్ స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మైనస్ 2/3 పాయింట్ 5,4 ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఈ 3 మెయిన్ గా ఈ మెథడ్ 2 అండ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మెథడ్ మైండ్ లో ఉంచుకోండి రా. ఎందుకంటే కొంతమందికి ఈ ఫార్ములా వేసి చేయొచ్చు, చేయలేకపోవచ్చు, కానీ ఈ మెథడ్ 2 మెథడ్ 3 మాత్రం ఖచ్చితంగా మైండ్ లో ఉంచుకోండి మీరు. నెక్స్ట్ సేమ్ రా, మళ్ళీ అలాంటిది ఈసారి పర్పెండిక్యులర్ అడుగుతున్నాడు రా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు 5x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ పాసింగ్ త్రూ 4, మైనస్ 3. ఇప్పుడు థర్డ్ మెథడ్ లో ఎలా చేయాలి చెప్పండి ఎవరైనా ఒకళ్ళు. లాలసాను చెప్పు, థర్డ్ మెథడ్ లో మనం ఎలా చేయొచ్చు? ఇప్పుడు Slope of the given line కనుక్కుంటాం సార్. దెన్ స్లోప్ మైనస్ 5/3 అవుతుంది. మైనస్ 5/3 5/3 ప్లస్ 5/3 సార్. రైట్, ఓకే. స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 3/5 మైనస్ 3/5. వెరీ గుడ్. By using formula y minus y1 is equal to m into x minus y, we get the required equation. వెరీ గుడ్. సో ఇది x1 y1 పాయింట్ రా. ఆల్రెడీ దీని నుంచి మనం స్లోప్ గ్యాదర్ చేసుకొని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్
ఒక లైన్ స్లోప్ m అయితే పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/m వేసుకుంటే రిక్వైర్డ్ లైన్ స్లోప్ వస్తుంది. అప్పుడు పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసుకుని ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవచ్చు. అది ఒక మెథడ్. లేదా ఫార్ములా యూజ్ చేసుకుంటే అప్పుడు మనకి ఫార్ములా యూజ్ చేయాలంటే ఏబి ఇంటర్చేంజ్ చేసుకుంటూ మధ్యలో సైన్ మార్చాలి, తర్వాత ఎక్స్ ప్లేస్ లో x - x1, y ప్లేస్ లో y - y1 రాసుకోవాలి. గివెన్ లైన్ 5x - 3y + 1 = 0. గివెన్ పాయింట్ x1, y1 4, -3 అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫార్ములా b into x x minus x1 రైట్. సో ఇప్పుడు ఏ బిలు అంటే రెండు అనమాట, ఇంటర్చేంజ్. ఇది ఏ, ఇది బి. అవుట్ 3 బి వాల్యూ 3 అవుతుంది, ఏ వాల్యూ 5 అవుతుంది. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఫార్ములాలో ప్లస్ వచ్చేస్తుంది. సో 3 × x - 4 ప్లస్, ఎందుకంటే ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది. 5 × y + y1, y - y1 = 0. అగైన్ ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి. 3x - 12 + 5y + 15 = 0. అంటే అప్పుడు 3x + 5y + 3 = 0 వస్తుందిరా. సో అది ఈక్వేషన్ ఆఫ్ లైన్. మీరు మాత్రం స్టెప్స్ ఒకదాని కింద ఒకటి రాసుకుంటారా, నీట్ గా ఉంటది బాగా. కాకపోతే మనకి స్లైడ్స్ లో ఎక్కువ స్లైడ్స్ అయిపోతున్నాయిలే, మీకు రాసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని మొత్తం పక్క పక్కన రాశాను. కానీ మీరు మాత్రం ఒకదాని కింద ఒకటి రాసుకోండి, స్టెప్స్ బాగుంటుంది నీట్ గా. మరి సెకండ్ మెథడ్ చూద్దాం. ఇది కూడా అంటే సెకండ్ మెథడ్ సేమ్, ఇందాక మనకు ప్రీవియస్ ప్యారలల్ లైన్ ఎలా రాసామో అదే కాన్సెప్ట్ మీద అప్లై చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు 5x - 3y + 1 = 0 ఈజ్ 3x + 5y + k = 0. అంటే ax + by + c కి పర్పెండిక్యులర్ bx - ay + k. అంటే ఏబిలు ఇంటర్చేంజ్ చేసుకుంటూ సైన్ మార్చి +k = 0 రాసుకోవాలి. అది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్ ఫార్ములా. But we want to find the equation of the line perpendicular to this line and passing through 4, -3. So, మరి ఇప్పుడు ఇది if it is passing through 4, -3, ఆ 4, -3 ని లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకంటే మరి ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందంటే ఆ పాయింట్ ని సాటిస్ఫై చేయాలి లైన్ ఈక్వేషన్. అంటే 3 × 4 + 5 × -3 + k = 0. అంటే అప్పుడు 12 - 15 + k = 0. అంటే 12 - 15 అంటే -3 అవుతుందిరా. -3 + k = 0 అంటే k వాల్యూ +3 అవుతుంది. మళ్ళీ k వాల్యూ తీసుకెళ్ళి ఆ పర్పెండిక్యులర్ లైన్ లో k ఎక్కడ ఉందో అక్కడ రాసుకోవటమే. 3x + 5y + 3 = 0. సో మనకి ఇచ్చినటువంటి లైన్ ఏ మెథడ్ ద్వారా కనుక్కున్న ఈక్వేషన్ ఫైనల్ ఆన్సర్ అదే వస్తుంది. మధ్యలో స్టెప్స్ అనేవి మారిపోతాయి తప్ప ఫైనల్ అదే వస్తుంది. లేదా మనం ఫస్ట్ డిస్కస్ చేసిన మెథడ్, మొత్తం 3 మెథడ్స్ ఉన్నాయిరా మీరు ఈ ప్రాబ్లం చేయడానికి. ఏదో ఒక మెథడ్ గట్టిగా ఫిక్స్ అవ్వండి. అంటే నా ఉద్దేశం అయితే అంటే సెకండ్ మెథడ్ అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన మెథడ్ రెండు మైండ్ లో ఉంటే బాగుంటుంది. ఈ మెథడ్ గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇక్కడ ఆ మెథడ్స్ మాత్రం బాగా ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఆ మెథడ్స్ బాగా వాడతాం మనం. ఈ ఫార్ములా పాయింట్ ఇచ్చినప్పుడు మాత్రమే కావాలనుకుంటే ఇది వాడుకోవచ్చు, అంతే తప్ప మిగతా టైమ్స్ లో ఇది వాడటానికి లేదు ఛాన్స్. అలా పర్పెండిక్యులర్ లైన్ అనగానే ఇంటర్చేంజ్ చేసి ఏబీలు మధ్యలో సైన్ మార్చి +k = 0 రాసుకోవడం మైండ్ లోకి ఉండాలి మీకు ఎప్పుడు కూడా. అలాగే పాయింట్ స్లోప్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవడం కూడా మీకు మైండ్ లో ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద లైన్ x/a - y/b = 1 meets x-axis at p. Find the equation of the line perpendicular to this line at p అన్నారు. అంటే క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు చూడండి. ఈ లైన్ x యాక్సిస్ ని p అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ p చెప్పండి. p, 0 sir. a, 0 ఎందుకంటే x ఇంటర్సెప్ట్ a ఉంది కాబట్టి x ఎక్కడ డెనామినేటర్ ఆల్మోస్ట్ ఇది ఇంటర్సెప్ట్ ఫామే ఉంది. కాకపోతే ఇక్కడ ప్లస్ పెట్టుకొని మైనస్ ని కిందకి నెట్టేస్తే సరిపోద్ది. x/a + y/-b = 1. అది ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే అప్పుడు x యొక్క డెనామినేటర్ a ఉంది కాబట్టి therefore x intercept of the line is a. Therefore the line cuts x-axis at a, 0. అది సో the line meets x-axis at a, 0.
నెక్స్ట్ అదే విధంగా స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్, స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు మన థర్డ్ మెథడ్ మీకు ఓవరాల్ గా డిస్కస్ చేసాను చూసారా, అది ఆ మెథడ్ లో చేస్తున్నాం ఇక్కడ మనం ప్రాబ్లమ్ ని, ఓవరాల్ గా డిస్కస్ చేసిన మెథడ్ రా. సో ఇప్పుడు మనకి స్లోప్ ఆఫ్ ఏ లైన్ అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై. అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతరా? 1/a sir. 1/a ఉంది. వై కోఎఫిషియంట్ ఎంత ఉంది? -1/b. 1/b. అంటే అప్పుడు ఫార్ములా మైనస్ 1/a బై మైనస్ 1/b. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయిపోతే అప్పుడు b/a రా ఇచ్చిన వాల్యూ. ఇప్పుడు స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ -1/m. లైన్ చూడండి, ఆ పింక్ లైన్ మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్, ఆ పింక్ లైన్ అంటే గివెన్ లైన్ పర్పెండిక్యులర్ గా ఉంటూ ఏ కామా 0 నుంచి పాస్ కావాలి. అప్పుడు స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ -1/m ఫార్ములా వేసుకుంటే -a/b. ఇప్పుడు నీకు పాయింట్ ఏ కామా 0 తెలుసు, స్లోప్ -a/b తెలుసురా. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ y - y1 = m × x - x1. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y - 0 = -a/b × x - a. క్రాస్ మల్టిప్లై చేయండి, ఇక్కడ by అవుతుందిరా ఇది. ఇప్పుడు by = -ax + a² అవుతుంది. లేదా ఇలా ఉంచవచ్చు దాన్ని. అంటే ఆన్సర్ ఇలా ఇచ్చాడని ఆలో ఇలాగే మార్చారు లేరా. మామూలుగా మీరు క్రాస్ మల్టిప్లై ఆన్సర్ షో దట్ అంటేనే మనం అలా చేయాలి, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా by క్రాస్ మల్టిప్లై చేసి by = -ax + a² రాసుకొని ఆ ax లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ax + by = a² అని రాసుకోవచ్చు మనం. లేదా అంటే ఆన్సర్ లో ఇలా ఇస్తున్నట్టున్నారు, టెక్స్ట్ బుక్ లో ఇలా మార్చారు వాళ్ళు. సేమ్ మన ఇంతకుముందు ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ప్రూఫ్ లో లాగే ఈ a ఇది కింద తీసుకొచ్చాక ఈ -1/bని ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే ఇది -x/b + a/b వస్తుంది. అప్పుడు ఆ -x/bని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుంటే అప్పుడు x/b + y/a = a/b. ఆన్సర్ ఇలా ఇచ్చుంటారు, అందుకని ఇలాగే మార్చారు వీళ్ళు. సో మనకి ఎగ్జామినేషన్ లో ఎలా మార్చాలో తెలియదు కదా, ఇలా ఉంటుందని మనకు తెలియదు కదా. షో దట్ అంటేనే మనం ఇలా మార్చుతాము, షో దట్ అనం కాబట్టి జనరల్ గా క్రాస్ మల్టిప్లై చేసుకొని by -ax + a² రాసుకొని ఆ -ax లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి రా, ax + by = a². అదే ఆన్సర్ మనకి. దీన్ని సింప్లిఫై చేసినా అదే వచ్చేది మనకి, ax + by = a² వస్తుంది. రైట్. సో ఇట్లా డైరెక్ట్ గా x ఇంటర్సెప్ట్ ఫార్మ్ లో వాడుకోవచ్చు కదా, y = m × x - a. బ్రహ్మాండంగా అసలు అంతకన్నా ఆశ్చర్యం. అంటే అది మనం ఎక్కువగా యూజ్ చేయమని చెప్పాం కదా, అందుకని నేను మళ్ళీ అది వాడలేదు. పాయింట్ స్లోప్ అనగానే పాయింట్ స్లోప్ ఫామ్ గుర్తొస్తుంది, పాయింట్ స్లోప్ అనగానే పాయింట్ స్లోప్ ఫామే గుర్తొస్తుంది కాబట్టి అదే వాడాను రా. మీరు ఎక్స్ ఇంటర్సెప్ట్ తెలుసు, అలాగే స్లోప్ తెలుసు కాబట్టి స్లోప్ ఎక్స్ ఇంటర్సెప్ట్ తెలిసినప్పుడు y = m × x - a అనే ఫార్ములా కూడా వాడుకోవచ్చు. ఆన్సర్ అదే వచ్చేది చూడు. y = అదే కదా ఇప్పుడు వచ్చింది, y = m × x - a అనే కదా. ఎలాగో y - 0 అంటే y కదా, y = m × x - a అదే ఫార్ములా వాడే. ఆ y = m × x - a ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ దీని నుంచేగా, y - y1 = m × x - x1 నుంచేగా వచ్చింది అది. సో కాబట్టి ఆ బేస్ ఫార్ములా నుంచే మనం తెచ్చుకుంటున్నాం. సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రా. లైన్ ఎక్స్ యాక్సిస్ ని పి దగ్గర మీట్ అయితే అప్పుడు ఆ పి దగ్గర ఇచ్చిన లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ కనుక్కోమంటున్నారు. అంటే జస్ట్ మనం చేయాల్సిందల్లా ఎక్స్ యాక్సిస్ ని మీట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫైండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కుంటే అప్పుడు డైరెక్ట్ గా ఎక్స్ యాక్సిస్ ని మీట్ అయ్యే పాయింట్ తెలిసిపోయినట్లే మనకి. ఇంకా గివెన్ లైన్ స్లోప్ కనుక్కొని దాని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ రాసుకొని అప్పుడు స్లోప్ ఆఫ్ గివెన్ రిక్వైర్డ్ లైన్ తెలుసు, పాయింట్ ఆన్ ద రిక్వైర్డ్ లైన్ తెలుసు కాబట్టి పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అసలు ఇంతకు ముందు మనం థర్డ్ 4 ప్రాబ్లమ్స్ కూడా మొత్తాన్ని ఇదే మెథడ్ చేసుకోవచ్చురా. అందుకనే మీకు ఓవరాల్ గా చెప్పిన మెథడ్ కూడా మంచి ఇంపార్టెంట్, అలాగే చేసుకోవాలి. ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఈజీగా అయిపోతాయి మనకి. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. The product of the intercepts made by the straight line x into tan alpha plus y into secant alpha = 1 where 0 less than alpha less than pi/2. That means alpha belongs to first quadrant.
on the coordinate axis is equal to sin alpha, then find alpha. అంటే ఈ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ పైన ఫామ్ చేసేటువంటి ఇంటర్సెప్ట్స్ యొక్క ప్రోడక్ట్ వాల్యూ సైన్ ఆల్ఫా అయితే ఫైండ్ ద యాంగిల్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయమంటున్నారా. మరి గివెన్ లైన్ మనకి ఎక్స్ టాన్ ఆల్ఫా ప్లస్ వై సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు 1. బట్ మనకి ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఉండాలి. కాబట్టి ఈ టాన్ ఆల్ఫాని డెనామినేటర్లకు నెట్టేస్తే ఏమవుతుంది? టాన్ అని x by cot al x by cot al 1 by tan alpha x ఇంటూ 1 బై కాట్ ఆల్ఫా అని రాసుకుంటాము. అంటే ఎక్స్ బై కాట్ ఆల్ఫా అయిపోయింది. సీకెంట్ ఆల్ఫా యొక్క రెసిప్రోకల్ రాసుకుంటే అప్పుడు డెనామినేటర్లోకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా 1 బై కాస్ ఆల్ఫా. అంటే గివెన్ లైన్ ఈజ్ ఎక్స్ బై కాట్ ఆల్ఫా ప్లస్ వై బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 రా. దెన్ వాట్ ఈస్ ఇట్స్ ఎక్స్ ఇంటర్సెప్ట్? cot alpha sir. వాట్ ఈస్ వై ఇంటర్సెప్ట్? cos alpha. ఎస్. సో అప్పుడు వాడు అడిగింది ప్రొడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అడిగాడు. అంటే కాట్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఫార్మ్ కాబట్టి అప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ కాట్ ఆల్ఫా, వై ఇంటర్సెప్ట్ కాస్ ఆల్ఫా. సో మరి ప్రోడక్ట్ గివెన్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. That is cot alpha into cos alpha is equal to sin alpha. Cot alpha can be written as cos alpha by sin alpha. అంటే దీన్ని మనం కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా అని రాసుకుంటే అప్పుడు పైన కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. డెనామినేటర్లో సైన్ ఆల్ఫా ఉంటుంది కాబట్టి దాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా. దట్ మీన్స్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1. యాక్చువల్గా టాన్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి దేర్ ఫోర్ టాన్ ఆల్ఫా వాల్యూ పాజిటివ్ ఒక్కటే తీసుకోవాలి. అంటే టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది రాయాలి. ఇక్కడ టాన్ ఆల్ఫా ఈక్వల్ టు 1 రాశాక దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై బై 4 అని రాయండి. టాన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1. దాని నెక్స్ట్ స్టెప్ ఇంకొక స్టెప్ రాసుకున్నాము నోట్స్లో మీరు రాస్తుంటారు కాబట్టి ఇంప్లైస్ అని పెట్టి టాన్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అని రాయండి. tan alpha equal to 1 బ్రాకెట్ లో సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు Q1 అని రాయండి. ఆల్ఫా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఇచ్చారు. యాక్చువల్ గా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 రాసుకోవాలిరా. కానీ ఇక్కడ టాన్ ఆల్ఫా ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1 రాయాలి. కానీ వాళ్ళు ఆల్ఫా ఫస్ట్ క్వాడ్రంట్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ 1 అవుతుంది. కాబట్టి ఆల్ఫా వాల్యూ పై బై 4 45 degrees. చూడండి సింపుల్ ప్రాబ్లం. జస్ట్ లైన్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు అనగానే ఇమీడియట్ గా ముందు మనం లైన్ ని ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ రాసుకొని ఆ ప్రొడక్ట్ వాల్యూ దేనికి ఈక్వల్ అని చెబుతున్నాడో ప్రొడక్ట్ ని దానికి ఈక్వల్ చేసుకోవటం. సో మొత్తం సైన్ కాసుల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని. అంటే అప్పుడు టాన్ స్క్వేర్ ఆల్ఫా 1 కాబట్టి ఆల్ఫా 45 degrees అవుతుంది. అది చాలా ఈజీ ప్రాబ్లం రాది మీకు. నెక్స్ట్ది చెప్పండి ఫార్ములా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. c square by 2 into mod of AB. రైట్, వెరీ గుడ్. c స్క్వేర్ బై 2 mod AB. చెప్పాను మీకు మనకి స్ట్రైట్ లైన్ ఎప్పుడు జనరల్ ఫామే ఇస్తాడు, ఇంటర్సెప్ట్ ఫామ్ ఇవ్వడు. సో అంటే ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫామే. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ అప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సితో కంపేర్ చేయండి. ఏ వాల్యూ 1, బి వాల్యూ -4, సి వాల్యూ 2. సో దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా c స్క్వేర్ బై 2 mod AB. అంటే 2 స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 1 ఇంటూ -4. ఇందులో ఒక 2 క్యాన్సిల్ చేసుకోవచ్చురా. ఇంకా మిగిలింది 2/4 అయిపోతుంది. మాడ్యులస్ ఆఫ్ -4 అంటే +4 మనకి. 2/4 అంటే 1/2. 1/2 సింపుల్ గా అయిపోతుంది. లేదా ఈ 4 ఇది 2 స్క్వేర్ అంటే 4 కట్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా 1/2 మిగిలిపోతుంది కాబట్టి మనకి. సో 1/2 స్క్వేర్ యూనిట్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది మనకి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ విత్ కోఆర్డినేట్ యాక్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం అనుకుంటా బహుశా ఇది.
ఎస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో లాస్ట్ ప్రాబ్లం రా ఇది మనకి. ఒకసారి జాగ్రత్త చూడండి. If the area of the triangle formed by the straight line x is equal to 0, y equal to 0 and 3x plus 4y is equal to a, where a greater than 0 is 6 square units. Find the value of a అన్నాడు. అదేంటి సార్ మనకి ఇక్కడ కోఆర్డినేట్ యాక్సెస్ తో అని చెప్పలేదు కదా, మరి ఎలా చేయాలి ప్రాబ్లం? మీరేమో మాకు ఒక లైన్ కోఆర్డినేట్ యాక్సెస్ తో ఫామ్ చేసేటువంటి ఏరియాకే చెప్పారు అని మీకు డౌట్ రావచ్చు. మరి ఒకసారి ప్రాబ్లం మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ x is equal to 0, y is equal to 0 అంటే కోఆర్డినేట్ యాక్సిస్. వెరీ గుడ్. సో x is equal to 0 అంటే ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ రా, y equal to 0 అంటే అర్థము ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అని. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఈ లైన్ కోఆర్డినేట్ యాక్సెస్ తో ఫామ్ చేసేటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 6 స్క్వేర్ యూనిట్స్ అని ఇస్తున్నాడు వాడు. అంటే మీరు డైరెక్ట్ గా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ 3x plus 4y equal to a with కోఆర్డినేట్ యాక్సిస్ 6 అంటే టైప్ ఏమని ఈజీగా చేసేస్తారు కదా. 3² mod ab మాకు సార్ చెప్పేసారు, తిరుగులేదని చేసేస్తారు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, అందుకని అలా మీరు అంత ఈజీగా చేస్తానే చిన్న ట్విస్ట్ అనమాట. x equal to 0, y equal to 0 అలా అంటే 3 లైన్స్ తో ఫామ్ అయ్యేటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ x equal to 0, y equal to 0 అంటే అర్థం కోఆర్డినేట్ యాక్సిస్ అని. సో again use the same formula as in previous problem. So first given line తీసుకోండి, 3x plus 4y minus a equal to 0 అవుతుందిరా. ఇప్పుడు a వాల్యూ 3, b వాల్యూ 4, c వాల్యూ మైనస్ a అవుతుంది, లేదా మైనస్ a ఆర్ ప్లస్ a, వాటి ఏది రాసినా పర్వాలేదురా. మైనస్ a అని రాసుకున్నాం, ఇక్కడ ప్లస్ a పడింది, చిన్న టైపింగ్ మిస్టేక్. మైనస్ c వాల్యూ మైనస్ a అని రాసుకోండి, నో ప్రాబ్లం. ప్లస్ a రాసుకున్న ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఎలాగో c² రాసేటప్పుడు ఎలాగో అది -a² ప్లస్ అయిపోద్ది కాబట్టి. రైట్, ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అగైన్ c²/2 mod ab. అప్పుడు మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 6 అని ఇచ్చారు కాబట్టి అప్పుడు 6 ఈజ్ ఈక్వల్ టు లేదా a² అంటే a², 2 mod ab అంటే 2 × 3 × 4. ఫైనల్లీ డెనామినేటర్ మనకి 24 వస్తుందిరా. a²/24 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. a²/24 ఈక్వల్ టు 6 అంటే a² ఈక్వల్ టు 24 × 6 144 వస్తుంది, 144. సో దేర్ఫోర్ a ప్లస్ ఆర్ మైనస్ 12 స్క్వేర్. ఇక్కడ కూడా యాక్చువల్ గా ఏ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 12 వస్తుందిరా, కానీ ఇక్కడ ఏ పాజిటివ్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి దేర్ఫోర్ a ఈక్వల్ టు +12. సో ఇందాక మనకి tan² α = 1 అంటే tan α = ప్లస్ ఆర్ మైనస్ 1 యాక్చువల్ గా మనం వేయాల్సింది. బట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ ఇచ్చాడు కాబట్టి ఓన్లీ tan α = 1. అగైన్ ఇక్కడ కూడా a² వాల్యూ 144, దెన్ వీ గెట్ a ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 12. బట్ వీఆర్ గివెన్ a ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఇన్ ద గివెన్ ప్రాబ్లం. సో దేర్ ఫోర్ a ఈక్వల్ టు 12 ఓన్లీ. సో ఇవి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్. అవన్నీ కూడా అందరూ కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ఈరోజు మన కాన్సెప్ట్ కూడా మళ్ళీ డిస్కస్ చేసాము. సో మళ్ళీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఒక్కసారి చూసుకుంటే ఫార్ములాలన్నీ రివైజ్ అయిపోతాయి. మనం ఎన్ని ఫార్ములాలు చెప్పామో ప్రతి ఫార్ములా మీద ఒక్కొక్క ప్రాబ్లం ఉంది మన దగ్గర ఇప్పుడు. సో ప్రతి ఫార్ములా రివైజ్ అయిపోతుంది మీకు, అది రైట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో అంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం రా.